తెలంగాణలో కాంగ్రెస్ మరోసారి అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయి. సిఎల్పి సమావేశంలో మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై ప్రభుత్వంపై సొంత పార్టీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేయడం సరికాదని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు ఖండించారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే పిసిసి లేదా ముఖ్యమంత్రికి చెప్పుకోవాలని, బహిరంగంగా విమర్శలు చేయడం సరికాదని నేతలు పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి తాము అండగా ఉంటామని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్పష్టం చేశారు. ఇదే సమయంలో కొండా సురేఖ తన కుమార్తె వ్యాఖ్యలపై స్పందించి స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కుట్రలు పన్నుతా ఉంటే ఈ కుట్రలకు ఇటువంటి నీచ సంస్కృతి కలిగిన కుటుంబాలు కొన్ని అవాకులు చెవాకులు, చౌకబారు మాటలు, నీతిమాల్య మాటలు, అనుచిత వ్యాఖ్యలు చేయడం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి బలహీనత అనుకుంటే తప్పు. రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా బలవంతుడు. రాష్ట్ర ముఖ్యమంత్రి బలవంతుడు కాబట్టే ఒక కుటుంబం నుంచి ఆధిపత్యాన్ని గుంజుకోగలరు. విత్ ఇన్ పార్టీలనే కొన్ని గుంటె నక్కల్ని ఒకటి రెండు, ఆ గుంటె నక్కలు ఎన్నుకుంటే దుకాణం నడిపించాలి. మీ యొక్క స్వార్థ రాజకీయాల గురించి మాలాంటి వాళ్ళని బదనాం చేసి ఇట్లా అవమానపరుచుకుంటూ రక్తం దాగుతా కాంగ్రెస్ కార్యకర్తలది మీరు ఎక్కడ పోయినా పర్లే, మా పదవులు ముఖ్యం అనుకుంటే మాత్రం దయచేసి పార్టీలకు వెళ్ళి బహిష్కరించే ముందుకే వెళ్ళిపోండి. మేము దాంట్లో సుస్మిత అనే పిల్లకాయకి మాట్లాడే మాటలు, ఆ పిల్ల కాకిన మాట్లాడిన మాటలు ఆమె మాట్లాడిన మాటలు కావని నేను అనుకుంటున్నా. ఇదంతా కూడా కొండా సురేఖ గారే మాట్లాడిన మాటని నేను అనుకుంటున్నా. చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నాం. దాంట్లో ఒక పార్టీ సభ్యుడు కానటువంటి వ్యక్తి, అనామకులైనటువంటి వ్యక్తి మా ఎమ్మెల్యేని పట్టుకొని అడ్డగోలుగా మాట్లాడటం అంటే ఇంతకంటే నీచమైనటువంటి లంపెన్ కల్చరు బహుశా ఎక్కడ ఉండదు. ఒక రాజకీయ కుటుంబం అనుకున్నప్పుడు రాజకీయ విలువల్ని పాటించాలి, రాజకీయ పద్ధతిని పాటించాలి, రాజకీయ గౌరవాన్ని కాపాడుకోవాలి. కానీ ఒక లంపెన్లాగా, తాగుబోతుల్లాగా బజార్లకు వచ్చి మాట్లాడడం అంటేనే అది బజార్ కల్చరు, బజార్ సంస్కృతి అయితే తప్ప కాంగ్రెస్ పార్టీ కల్చరు, కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం. ఒక పార్టీ సభ్యుడు కానటువంటి వ్యక్తి